నమస్కారం. రెడీ. పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. మరి ఈరోజు ధ్యాన భారత్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బోనకల్లో ఉన్నామండి. ప్రకృతి మాత పిరమిడి దగ్గర ఉన్నాం. శ్యామ్ గారు, శైలజ మేడం దీన్ని నిర్మాణం చేశారు బోనకల్లో. చాలా అద్భుతంగా ఉంది పిరమిడి. ఈ పిరమిడి కార్యక్రమాలు చేయటానికి వాళ్ళు ముందు ఎంతో ధ్యానం చేసి, ధ్యాన ప్రచారం చేసి, మరి చుట్టుపక్కల గ్రామాల్లో అనేక గ్రామాల్లో క్లాసులు పెట్టి, టెంపుల్స్లో క్లాసులు పెట్టి, అక్కడి నుంచి వాళ్ళు శాకాహారాలు గ్రామాలుగా చేయాలని, శాకాహారాలు ర్యాలీలు ఎన్నో చేసి, ఇక్కడ నుంచి స్కూల్స్లో కూడా వెళ్ళి స్కూల్లో కూడా పిల్లలకి బోధనలు చేసి ధ్యానం నేర్పించి ఎంతో గొప్పగా చేశారు శ్యామ్ గారు. మరి చిన్న ఉద్యోగి, ఇద్దరు పిల్లలతోని వారు పిఎస్ఎస్ మూమెంట్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. మరి అలాగనే వాళ్ళ పిల్లలు కూడా, కుటుంబం మొత్తం కూడా ధ్యానంగా మారారు, శాకాహారులయ్యారు. మరి వారి యొక్క మాటల్లో మనం ఈరోజు ఈ యొక్క బోనకల్ మండలంలో వారు ఏమేమి. ముందుగా మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ధ్యాన భారత్లో భాగంగా ఈరోజు ఈ బోనకల్లు ప్రకృతి మాత పిరమిడ్ ధ్యాన మందిరానికి వచ్చినటువంటి పిఎంసి టీం వారికి, టెక్నీషియన్స్కి మరియు ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్యామ్ సుందర్. మరి ఈ బోనకల్ గ్రామం 2017 మే 26వ తారీఖున బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క దివ్య అమృత హస్తాలతో ఈ యొక్క బోనకల్ గ్రామంలో తొలిగా ప్రకృతి మాత పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది. ఇక అప్పటి నుండి కూడా ఈ పిరమిడ్ యొక్క అద్భుతమైనటువంటి శక్తికి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఈ యొక్క పిరమిడ్కి వచ్చి అద్భుతమైనటువంటి ధ్యానాన్ని చేస్తూ శాకాహారులుగా మారటం జరిగింది. దీనిలో భాగంగా ఈ బోనకల్ మండలంలో ఉన్నటువంటి గ్రామాలు, అనేక గ్రామాల్లో ఎన్నో శాకాహార ర్యాలీలు చేయటం జరిగింది. ఎన్నో 41 డేస్ సప్తాహాలు నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతంగా అనేక గ్రామాల్లో జరిగినటువంటి శాకాహార ర్యాలీలకి మంచి స్పందనతో చాలామంది కూడా శాకాహారులుగా మారటం జరిగింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆయన యొక్క అడుగుజాడల్లో అతను ఏదైతే శాకాహారం, ఈ ధ్యానాన్ని ప్రతి మానవుడికి అందించాలి అనేటటువంటి ఏ సంకల్పంతో అతను మొదలుపెట్టాడో ఆ సంకల్పాన్ని ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్స్లో కూడా హెడ్ మాస్టర్లని రిక్వెస్ట్ చేసి ప్రతి స్కూల్లో కూడా పిల్లగాళ్ళకి ధ్యానాన్ని బోధించడం జరుగుతుంది. మరియు ఈ యొక్క పిరమిడ్ నిర్మాణం కూడా చాలా విచిత్రంగా జరిగింది. నాకు ఈ గ్రామంలో, మా సొంత గ్రామం అయిన వాటికి కూడా మాకు సొంత గృహం లేదు. లేని పక్షంలో మాకు ఒక ఖాళీ ప్లేస్ ఉన్నటువంటి ఇదిలో కడతాల్లో జరిగినటువంటి ధ్యాన మహాచక్రానికి, అదే మా గ్రామం నుంచి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయినటువంటి భద్రాద్రి గారని ఒక పిరమిడ్ మాస్టర్ ఉండేవాడు. అతను పిరమిడ్ ధ్యానం చేస్తాడని కూడా మాకు తెలియదు. మేము 2011లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత కడతాలు ధ్యాన మహాచక్రంలో అతను పరిచయం కావటం, మన గ్రామంలో ఒక పిరమిడ్ నిర్మాణం చేద్దాం, ఎక్కడైనా ప్లేస్ ఉంటే చూడు, ఆ పిరమిడ్కి అయ్యేటటువంటి ఖర్చు మొత్తం కూడా నేనే భరాయిస్తానని అతను అన్న మీదట, ఎక్కడో ఎందుకు మన చోటు ఉంది అని మా మేడం, ఇంకా నేనన్నా మనకి ఇంటికి తీసుకున్నాం కదా ప్లేసు, ఎలా అంటే ఇల్లు అదే వచ్చింది పర్వాలేదు,
నలుగురికి మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందించిన వాళ్ళం అవుతాం. మన గ్రామంలో పిరమిడ్ కావాలి అని మా మేడం గారు అనటంతోని ఆ ఏదైతే మేము ఇల్లు ఉంచుకున్నటువంటి ప్లేసు ఆ యొక్క పిరమిడ్కి కట్టేయడానికి ఇవ్వటం జరిగింది. అద్భుతంగా ఆ మాస్టర్ గారు ఒక 2 లక్షల రూపాయలు అతను ఖర్చు చేసి ఈ యొక్క పిరమిడ్ నిర్మాణానికి సహకరించినందుకు భద్రాద్రి సారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగా ఈ గ్రామంలోకి ఒక అద్భుతమైన పిరమిడ్ వచ్చింది. ఈ పిరమిడ్ని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ యొక్క గ్రామంలో అడుగుపెట్టి దీన్ని ఓపెన్ చేయటం అనేది మాకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఆ మహానుభావుడు ఫస్ట్ ధ్యానంలోకి ఆ మహానుభావుడు వచ్చినప్పుడు అతను గురువుగారు అయినటువంటి సదానంద యోగి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమీ దొరకదు ఆత్మజ్ఞానం తప్పితే అని అన్నారట. మన గురువుగారు కూడా నాకు అదే కావాలి సార్, ఆత్మజ్ఞానమే కావాలి అనేటటువంటి ఇదిలో ఆయన గారి దగ్గర నుంచి అదే విధంగా అదే ఆత్మజ్ఞానాన్ని నీకు పిల్లగాళ్ళకి పెళ్లి కావాలన్నా నీకు ఆస్తులు కావాలన్నా అనేది ఉండదు దీంట్లో. అసలు మనిషి ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం తినాలి, ఎలా నిలబడాలి, ఎలా నడవాలి అనేది కూడా ఈ ధ్యానంలోకి రాకముందు అసలు తెలిసేది కాదు. అట్లాంటిది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలు మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, అసలు మనిషి జ్ఞానాన్ని ఏ విధంగా సముపార్జన చేసుకోవాలి, మనం ఒకరి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని మనకి నేర్పినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొక్కసారి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. అంతేకాదు అసలు ధ్యానంలోకి రాకముందు మనిషి ఎలా ఉంటాడు, ధ్యానంలోకి వచ్చాక ఎలా ఉంటాడు అనేది ఈ యొక్క పిరమిడ్ ధ్యానం నేర్చుకున్న తర్వాత తెలుస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఈ యొక్క ధ్యానాన్ని నేను చేసేటటువంటిది నా వృత్తి. ఒక చిన్న జాబ్, వ్యవసాయ మార్కెట్లో ఒక చిన్న అవుట్సోర్సింగ్ పోస్ట్ చేస్తుంటాను. నా దగ్గరికి వివిధ ఏరియాల నుంచి లారీ డ్రైవర్లు వస్తుంటారు. వాళ్ళు కొంచెం సేపు కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తుంటాను, మీరు శాకాహారులుగా మారండి, ఈ ఆహారం మంచిది కాదు, ఇది విషాహారం, ఇది పాపాహారం, ప్రతి జీవిని హింసించి దాన్ని తీసుకొని మనం తినటం వల్ల అనేక కర్మలకి మనం బాధ్యులు అవుతాం. కాబట్టి మీరు ధ్యానం చేయండి అని చెప్పేసి కనిపించిన ప్రతి ఒక్కరికి పాంప్లెటింగ్ చేసి వాళ్ళకి నేను యొక్క వివరం చెప్తూనే ఉంటాను. ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే కనిపించినా కూడా వారికి ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం, శాకాహారం ఈ రెండింటిని తప్పితే కూడా ఏది బోధించడానికి ఇక రెండో మాట అనేదే లేదు. అదేవిధంగా చాలా అద్భుతమైన జీవనం. అసలు మనకి భౌతికమైనటువంటి మాటలు, భౌతికమైనటువంటి ఆలోచనలు, భౌతికమైనటువంటి సంపదకి నానా రకాలుగా ప్రయత్నాలు చేయటాలు అనేది కూడా ఏమీ ఉండవు. మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నప్పుడు మనకి అద్భుతమైనటువంటి ఆలోచనలు, అద్భుతమైనటువంటి ఐడియాలు ఎన్నో చాలా అద్భుతంగా ఉంటాయి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటం వల్ల ప్రతి మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఎంతో అభివృద్ధిగా, ఎంతో చక్కగా, ఎంత జీవన శైలి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. కాబట్టి ఈ యొక్క ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రతి గ్రామంలో ప్రతి మనిషికి కనిపించిన చిన్న పెద్ద అందరికి కూడా ఎవరికైనా నాకు ఆరోగ్యం బాగోలేదు అంటే నువ్వు ఆరోగ్యం బాగలేనప్పుడు చేయాల్సింది 2 కళ్ళు మూసుకో, వేళ్లలో వేళ్ళు పెట్టుకో, 2 కాళ్ళు క్రాస్ చేసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. ఇదే నో డాక్టర్ నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్. ఇదే విషయాన్ని మేమందరం కూడా అద్భుతంగా ప్రచారం చేస్తూ ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తూనే ఉంటాం. మేము ఈ యొక్క ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాకు వెన్నుదన్నుగా మాకు ఉభయ ఖమ్మం జిల్లాల్లో మన సోరంపల్లి హనుమంతరావు గారు అద్భుతమైనటువంటి మాకు వెన్నుమూకగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని మేము ఒక రోజు అటు ఇటుగా ఏదైనా అయినా కూడా మీరేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మీరు ఇంట్లో పడుకుంటున్నారా అంటే మా ఎమ్మడి తగిలి కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా కానివ్వండి, ఖమ్మం జిల్లాలో కానివ్వండి, ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా కూడా ఒకళ్ళ ఉద్యోగరీత్యా నేను ఒకళ్ళ కొంచెం అటు ఇటైనా మా మేడం వరకు కంపల్సరిగా ఆ యొక్క కార్యక్రమాలకి వెళ్తుంది. అదే కాకుండా మా మేడం అక్కడ
ఆ శాకాహార ర్యాలీలు జరిగేటటువంటి ప్లేసుల్లో అక్కడ భోజన ఏర్పాట్లు కానీ అక్కడ వంట పనులు కానీ అవన్నీ కూడా సర్వీస్ చేయటం అంటే మా మేడానికి చాలా ఇష్టం. ఆమె ఎక్కడికి పోవాలన్నా కూడా వద్దు పోవటానికి ఇది లేదు అనే మాట లేకుండా ఆమెను ఎంత దూరమైనా కూడా ఒకవేళ నేను పోలేని పక్షంలో ఆమెను పంపించడం జరుగుతుంది. చాలా అద్భుతంగా మాకు జీవితం అసలు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత లేమి అనేదే లేదు. ఏ టైంలో ఏ విధంగా వస్తుందో ఏ విధంగా పోతుందో ఏ సమస్య అయినా కూడా పరిణామం చెందుతుంది అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్మే మనిషిని నేను. అదేవిధంగా ఎంతో అద్భుతంగా మేము ఈ యొక్క PSSMలో ప్రయాణం చేస్తూ ఇప్పుడు PMC ఛానల్ ఉంది. ఈ PMC ఛానల్ చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. ఎందుకంటే మన గురువుగారు పత్రి గారే ఆ యొక్క PMC ఛానల్ రూపంలో మళ్ళీ మా బోనకల్ వచ్చాడు, ఈ యొక్క పిరమిడ్కి వచ్చాడు అనేటటువంటి ఆనందం కలుగుతుంది. PMC వారికి మరి ఒక్కసారి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు శాకాహార ర్యాలీలు ఏమైనా చేస్తుంటుంటారు ఇక్కడ? ప్రతి గ్రామంలో కూడా బోనకల్ మండలంలో ఉన్నటువంటి 22 గ్రామాల్లో దాదాపుగా 10-15 గ్రామాలు కూడా శాకాహార ర్యాలీలు చేయటం జరిగింది. ప్రతి సంవత్సరం మే 26వ తారీఖు ప్రకృతి మాత పిరమిడ్ ధ్యాన మందిర్ వార్షికోత్సవం చేయడం జరుగుతుంది. దీనికి మాది ఆంధ్ర బార్డర్లో ఉండటం వల్ల ఇటు జగ్గయ్యపేట, ఇటు జొన్నలగడ్డ, మన ఆ ఎర్రుపాలెం సైడ్ ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఆంధ్ర గ్రామాలు. అవి మరి ఖమ్మం గోదాదేవి పిరమిడ్ నుంచి ఈ మదర్ నుంచి కూడా చాలా మంది మన గ్రామానికి వచ్చేసి దాదాపు 150 నుంచి 200 మందితోని గ్రామం అంతా తిరుగుతూ మేము అద్భుతమైనటువంటి శాకాహారాలు చేస్తుంటాం సార్. మరి కడతాలకి మరి ధ్యాన మహాచక్రానికి వెళ్తుంటుంటారు మీరు? కడతాల్ ధ్యాన మహాచక్రానికి ప్రతి సంవత్సరం మొదలేసిన కాడ నుంచి లాస్ట్ వరకు కూడా మా మేడం అక్కడికి వెళ్ళేసి అన్నదానంలో డైనింగ్లో సర్వీస్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మేము 3-4 రోజులు కూడా ఆ యొక్క కార్యక్రమాలకి హాజరై అక్కడ చూస్తుంటాము. అన్నదానాలకి ఇక్కడ గ్రామం నుంచి మేము ఒక 15-20 వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా తయారు చేసి ఆ యొక్క ధ్యాన మహాచక్రానికి అన్నదానానికి మేము ఇస్తూ ఉంటాం. ఇక్కడ మా బోనకల్ గ్రామంలో కూడా పిరమిడ్ మాస్టర్లు డైలీ పిరమిడ్కి వచ్చేసి ఎన్నో అనుభవాలతో వారికి ఎన్నో సమస్యలు ఆరోగ్య సమస్యలతో వచ్చిన వాళ్ళు అద్భుతమైనటువంటి హీలింగ్ పొంది అద్భుతంగా అసలు ఇక మేము ఈ ధ్యానాన్ని వదిలిపెట్టం అనేటటువంటి స్థితిలో ఉంటారు. ఆ విధమైనటువంటి ధ్యాన ప్రచారం చేయబట్టే వారు ఆ విధంగా తెలుసుకొని వచ్చి ఇక్కడ అద్భుతంగా చేస్తుంటారు. శాకాహార ర్యాలీలు కూడా చాలా అద్భుతంగా చేస్తుంటాం సార్. ప్రకృతి మాత పిరమిడ్లో 41 డేస్ కార్యక్రమాలు ఏమైనా పెడుతుంటారు మీరు? ప్రకృతి మాత పిరమిడ్ ధ్యాన మందిరం వార్షికోత్సవం, ప్రతి వార్షికోత్సవానికి అఖండ ధ్యానం పెడతాం. ముందు రోజు ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ తెల్లవారి 6 గంటల వరకు అఖండ ధ్యానాలు పెడుతుంటాం. తెల్లవారి అఖండ ధ్యానం అనంతరం శాకాహార ర్యాలీ చేయటం, వచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా భోజన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తుంటాం. అంతేకాకుండా ఏ గ్రామం నుంచైనా ఇటు నుంచి వెళ్లే వాళ్ళు మాకొక ఫోన్ చేస్తే వాళ్ళకి భోజనం కానీ టిఫిన్ కానీ ఏ అయినా కానీ మేము ఏర్పాటు చేస్తాం. మా ఫోన్ నెంబర్ అక్కడ బయట ప్రకృతి మాత పిరమిడ్ ధ్యాన మందిరం అని జగ్గయ్యపేట రోడ్డు మీద ఉంటుంది. అక్కడ ఫోన్ నెంబర్ చేసి మేము ఇట్లా పలానా పిరమిడ్ మాస్టర్లు ఎవరైనా సరే మేము ఇట్లా వెళ్తున్నాం, మా భోజన సదుపాయాలు కావాలంటే భోజనం ఏ టైంలోనైనా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మా మేడంకి ఒక కళ ఉంది. ఈ ప్రకృతి మాత పిరమిడ్ ధ్యానం దగ్గర నిత్యం అన్నదానం నడవాలని ఉంది ఆమెకి అన్నదానం అంటే మహా ఇష్టం. ఆ అన్నదానం ఇక్కడ నడిపియాలనేటువంటి దాన్ని మేము చేయాలని చూస్తున్నాం సార్. అలాగనే మీరు పిరమిడ్లు నిర్మాణాలు చేసేటప్పుడు ఎక్కడన్నా సహాయం చేయటం కానీ మరి మీ ద్వారా ఏమన్నా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పిరమిడ్లు ఏమన్నా వచ్చినాయా? ఇక్కడ బోనకల్ గ్రామంలోనే ఇంకొక పిరమిడ్ కూడా ఈ పిరమిడ్ కోతవేడి దూరంలో ఒక పిరమిడ్ ఉన్నది. దాన్ని కూడా మేము ఆ రోజు హనుమంతరావు గారు, ఈ ఇంటర్వ్యూ చేసేటటువంటి హనుమంతరావు గారే, ఈ హనుమంతరావు గారు ఆయన ఇదితోనే ఇక్కడ ఒక పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం జరిగిన తర్వాత ఒకసారి హనుమంతరావు గారే ఫోన్ చేసి మన పత్రి సారు ఖమ్మం వెళ్ళటానికి ఇటు నుంచే వస్తున్నారు, ఏమన్నా ఓపెనింగ్లు ఉంటే పెట్టుకోండి అని అంటాం. మా అదృష్టానికి అది కంప్లీట్ అయి ఉంటాం. అసలు ఆ పిరమిడ్కి మన గురువుగారు వస్తారు అని మేము ఏ రోజు కూడా ఊహించలేదు.
గత జన్మ మాకు అదృష్టమో ఏముందో ఆ మహానుభావుడు ఈ బోనకల్ గడ్డ మీద 2 సార్లు అడుగుపెట్టాడు. ఒకటి ప్రకృతి మాత పిరమిడ్ ధ్యాన మందిరం ఓపెనింగ్కి, రెండోది హనుమంతరావు గారి యొక్క ప్రోద్బలంతో ఇక్కడ ఏర్పాటు చేయనటువంటి ఆ పిరమిడ్ నిర్మాణానికి ఫస్ట్ నుంచి ఇక్కడ నేను మా మేడం ఉండి ఇక్కడ ఆ నిర్మాణంలో మేము కూడా భాగం పంచుకున్నాం. ఆ పిరమిడ్ ఓపెనింగ్ కూడా మన పత్రిసారే చేయటం జరిగింది. అదేవిధంగా పత్రిసార్ అన్నట్టు దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలు కావాలి అన్న భాగంలో ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్లో ప్రతి గురువారం కూడా ధ్యానం క్లాసులు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు వాళ్ళు ఆ షిరిడి సాయిబాబాకి భక్తజన బృందం ఉండేది. వాళ్ళు దాదాపు 25 మంది ఉండేవాళ్ళు. ప్రతిరోజు నిత్యాన్నదానం జరగటం ద్వారా కొంతమంది వచ్చేవారు. వాళ్ళందరూ 100-150 మందికి ప్రతిరోజు ఇక్కడ ధ్యానం క్లాసు నిర్వర్తించేవాళ్ళం సార్. చూశారు కదండి, ఒక పిరమిడ్ మాస్టరుకి ఎలా వర్క్ చేస్తాడో, ధ్యానం అని ఒకళ్ళకి ఒక ధ్యానికి తెలిస్తే మరి ఎలా చేస్తాడో ఒకే ఒక వ్యక్తి మరి శ్యామ్ గారు మరి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని, మరి అనేక మందిని గ్రామాల్లో కూడా వెళ్ళి మరి గ్రామాల్లో పోయి దేవాలయాల్లో కూడా మరి ధ్యానం నేర్పుతూ మరి అలాగనే ఇంకొక మాస్టర్తోని మనం తెలుసుకుందాం. వారి శ్యామ్ గారు సతీమణి శైలజ మేడం. మరి శైలజ అంటే బోనకల్లు, శైలజ అంటే ఈ చుట్టుపక్కల అనేక గ్రామాల్లో మరి అనేక జిల్లాలు, కృష్ణా జిల్లా ఉంది, ఈస్ట్ గోదావరి ఉంది, వెస్ట్ గోదావరి ఉంది, అలాగనే భద్రాచలం, అట్లా ఈ ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఒక నేమ్ బోనకల్లు శైలజ అనేది ఉంటారు. 4-5 శైలజాలు ఉన్నారు. 4-5 శైలజాల్లో బోనకల్లు శైలజ అంటే ఒక గ్రేట్ మాస్టరు. మరి ఎక్కడ పిరమిడ్ కట్టడాలు ఉండా కూడా, మరి అలాగనే ఎక్కడ శాకాహార ర్యాలీలు ఉండా కూడా ఆ శాకాహార ర్యాలీలకి ఒకరోజు ముందు వెళ్ళి వాళ్ళకి సేవ చేయటం, భోజనాలు వండుకునే వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి వండించటం, అట్లా అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటా, జిల్లాల్లో మండలాల్లో కోఆర్డినేషన్ చేసుకుంటా ఎంతో మందిని ప్రభావితం చేశారు. మరి శైలజ గారి మాటల్లో మనం విందామండి. ముందుగా ప్రియంసి ప్రేక్షకులకి నా పాదాభివందనాలు తెలియజేస్తూ, మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి పాదాభివందనాలు తెలియజేస్తూ, నా పేరు గుడిమండ శైలజ, మాది ఖమ్మం డిస్టిక్ బోనకల్. మా పిరమిడ్ పేరు వచ్చేసి ప్రకృతి మాతా పిరమిడ్. మేము 2011లో వచ్చాము ధ్యానానికి. అప్పుడు మేము మదర్లో ఉండేవాళ్ళం, మా పక్కన ఊరు. మేము అక్కడ పిల్లల స్టడీ కోసం వెళ్తే ఆ పక్కన మేడం చెప్తూ ఉండేది, రండి మేడం మీరు పూజలు బాగా చేస్తారు, ధ్యానం చేసుకోండి, మీకు మంచి కనెక్ట్ అవుద్ది అంటే, మాకు ఇప్పుడే వద్దు మేడం ధ్యానం, ఏదో ఏజ్ అయిపోయిన వాళ్ళు చేసుకుంటారు కానీ ఇప్పుడు మేము చేయం, మాకు పిల్లలకు క్యారేజీలు అవి అని చెప్పేదాన్ని. కనీసం 3 ఇయర్స్ ఆ మేడం చెప్తుంటే నేను వినలేదు. తర్వాత ఒకరోజు కడతాల్లో రాజశేఖర్ సార్ అని ఉంటారు, ఆ సారు క్లాసు మదర్లో జరుగుతుంది. ఈ ఒక్కసారిన రండి మేడం అంటే ఆమె కోసం నేను వెళ్ళాను, నా కోసం కాదు, ఆవిడ కోసం నేను వెళ్ళాను అనుకున్నా నేను, కానీ అది నా కోసం అని తెలియదు. నేను పక్కనే ఉంది కదా ఏమన్నా ఫీల్ అవుద్దని చెప్పేసి తన కోసం నేను వెళ్ళినప్పుడు ఆ సార్ క్లాసు శాకాహారం మీద చెప్తారు. ఆ సారు క్లాస్ చెప్పుకుంటూ ఏడుస్తున్నారు, ప్రతి జీవి రక్షించబడాలి, ఆ మాంసం మన పొట్టలో, మన శ్మశానం ఏం కాదు మన పొట్ట అని చెప్పేసి చెప్పుకుంటూనే ఏడుస్తున్నారు. అంటే నేను అనుకున్నా ఒకసారి, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఈ సార్, దాని గురించి అంత ఉందా అని చెప్పేసి అనుకున్నా. ఏదో మెడిటేషన్ అట్లా ఒక 10 నిమిషాలు అట్లా చేయించి సార్ క్లాస్ విన్నాను. మళ్ళీ ఆ మేడం పిలిచారు నన్ను సాయంత్రం, వాళ్ళ ఇంట్లో ఆ మేడమే పిలిపించారు. రమ్మని చెప్పినప్పుడు ఆ సార్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నా పేరు అడిగారు. నాకు మాట ఇయ్యమ్మా, నేను శాకాహారిగా పోతా అని చెప్పేసి చేతిలో చేయమని అడిగారు. ఒక 2 నిమిషాలు ఆలోచించాను. నీకు 2 నిమిషాలు పట్టిందా అమ్మ, ఒక మూగజీవిని చంపి నీ వల్ల ఎన్నో మూగజీవులు రక్షించబడతాయి అని చెప్పేసి అన్నప్పుడు ఇక ఒక క్షణం ఆలోచించకుండా చేతిలో చేయి వేశాను. తర్వాత మా సారు తెల్లవారి చెక్ పోస్ట్ డ్యూటీలో చేస్తారు,
మరుసటి రోజు వచ్చి ఎలా ఉంది క్లాస్ అంటే బాగుంది, నేను శాకాహారిగా మారిపోయాను అని అంటే, మరి మాకు అని అడిగారు మా సారు. మీకు నేను వండి పెడతాను కానీ నేనైతే తిననని చెప్పేశాను. ఆ రోజు నుంచి శాకాహారిగా 2011 నుంచి ఫస్ట్ శాకాహారిగా మారాకనే నేను ధ్యానం చేశాను. తర్వాత తను కూడా ఒక వారం లోపల 41 days జరుగుతుంటే నా వెంబట వచ్చారు. తను కూడా మారిపోయారు. మా కుటుంబం మొత్తం శాకాహార కుటుంబం. అలా అక్కడ నుంచి మేము ఖమ్మం వచ్చేసాం. వచ్చి నలజాల సరోజా మేడం 108 క్లాస్లో 41 days జరుగుతుంటే అక్కడ నుంచి ఇంక మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఎన్నో శాకాహార ర్యాలీలు సురంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మాకొక బ్రహ్మర్షి పితామహ ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస అని చెప్పారు. ఈయన మటుకి గైడెన్స్. తను ఎప్పుడు మమ్మల్ని అట్లా సైలెంట్గా ఉన్న టైంలో మళ్ళీ ఫోన్ చేసి ఏం చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని నిద్రలేపి చాలా మాకు వెనకుండి నడిపించారు సారు. ఆయనకి చాలా చాలా రుణపడి ఉంటాం. తను సార్తో మాకు చాలా అనుబంధం ఏర్పడేటట్టు కూడా చేశారు. నేను ఒకరోజు నాగులంచ 41 days సరోజా మేడం పిరమిడ్స్ ఓపెనింగ్ అప్పుడు ఫస్ట్ సార్ను కలవటం జరిగింది. అప్పుడు ఆ జనం చూసినప్పుడు అనుకున్నా, ఈయన దగ్గరగా ఉండాలంటే నాకు ఈ జన్మ ఉంటుందో ఉండదో, అసలు ఈ జన్మలో ఆయన దగ్గరగా చూస్తానో లేదో అనుకున్నా. కానీ నేను ఎమ్మటే గౌరవరం పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు బుద్ధ స్టాచ్యూ ఓపెనింగ్కి సార్తో శాకాహార ర్యాలీ చేయటం, ఎవరో మా రిలేషన్ వాళ్ళు, మా అక్క అంటే నాకు రిలేషనే అన్నారు. అప్పటి నుంచి ఆయన నాకు గురువుగా ఎప్పుడూ అనిపించలేదు, నాకు ఫ్రెండ్ లాగా ఉండేవాడు సారు. అంత దగ్గరగా చేశారు. ఎక్కడికి మా ఖమ్మం జిల్లా వచ్చారు అంటే తన దగ్గరే ఉండేవాళ్ళం, తనతోనే ఉండేవాళ్ళం. మళ్ళీ జిల్లా నుంచి వెళ్ళిపోయేదాకా చాలా అనుబంధంగా ఒక గురువులా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ఉండేవారు. ఆయనకు ఎన్నోసార్లు భోజనం పెట్టడం నా పూర్వజన్మ సుకృతం. అలా మా ప్రయాణం జరిగింది. శాకాహార ర్యాలీలు అంటే నాకు బాగా ఇష్టం. ఎక్కడ మా జిల్లా కానీ వేరే జిల్లాలు కానీ నాకు ర్యాలీలకు వెళ్ళాలనిపిస్తుంది. ప్లస్ నేను సేవ చేయాలనిపిస్తుంది. నేను డిఎంసీలో 14 రోజులు ఉన్నప్పుడు 14, 11 అప్పుడు 11 ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నేను అక్కడే ఉండి డైనింగ్లో వర్క్ చేయాలి అనిపించేది నాకు. నేను డైనింగ్లోనే చేసేది. నాకు భోజనం పెట్టాలి అన్నా వండాలన్నా చాలా ఇష్టం. అందుకనే నేను డైనింగ్లోనే వర్క్ చేస్తా సేవాదళ్ళలో. మళ్ళీ ఇక్కడ మా దగ్గర ఎక్కడికో వెళ్ళి చేస్తున్నాం. మన దగ్గర కూడా కొంతమందిని తయారు చేయాలంటే అప్పుడు 2017లో విత్తనాలు వేస్తే ఒక 15 విత్తనాలు మొలిసాయి. ఆ విత్తనాలు ఇప్పుడు కొంచెం వాళ్ళు అవగాహనకు వచ్చారు. వాళ్ళు కూడా ఎక్కడికంటే అక్కడ కొంచెం వస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు ప్రతిసారి ఒక్కళ్ళ కోసం చెప్పారు. బస్సులో వెళ్ళి వచ్చేవారంట, వెహికల్ కూడా లేక. ఒక్కళ్ళు కూడా ధ్యానం చెప్పారు. మనం దాంట్లో ఒక్క వంతన మనం చేస్తే, ప్రతి ఒక్కళ్ళు ఇలా చేసుకుంటూ పోతే మొత్తం ఈ ప్రపంచం అంతా ధ్యానమయం అవుతుంది, శాకాహారమయం అవుతుంది. పిరమిడ్లు కూడా కట్టాలి. మా ఊర్లో ఇప్పుడు అనుకోకుండా 3 పిరమిడ్లు అయ్యాయి. నేను సార్కి అప్పుడే మాటలు ఇచ్చాను. మా మండలం బోనకల్లు మండలం కింద 18 గ్రామాలు ఉన్నాయి. ఆ 18 గ్రామాల్లో పిరమిడ్స్ వేస్తానని చెప్పాను. ఒక 3 గ్రామాలు అయిపోయాయి. అలా జరుగుతుంది. ఇక మేమైతే ఇక్కడ ఫస్ట్ పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు మా ప్రకృతి మాతలో జరుపుకుంటున్నాం. ఓ 15 మంది అలా వస్తున్నారు. అయితే మీరు ఈ పిరమిడ్ ఎలా వచ్చిందమ్మా? ఈ పిరమిడ్ ఎలా మీరు కట్టుకోగలిగారు? మీకు ఇల్లుందా? మరి పిరమిడ్ ఎక్కడ మీరు దీన్ని శ్రీకారం చుట్టారు? మేము ఇల్లు కట్టుకున్నాక పిరమిడ్ కట్టుకోవాలని చెప్పేసి మా సొంత ఇల్లు ఒకటి ఉంటే అమ్మేసి ప్లేస్ తీసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ప్లేసు. మేము డిఎంసీకి వచ్చినప్పుడు భద్రాద్రి గారని మా ఊరు నుంచే ఆ సారు ఎప్పుడో ఒక 15 ఏళ్ల క్రితమే, అప్పటికి 15 ఏళ్ల క్రితం నుంచి మెడిటేషన్ చేస్తున్నారట. శ్రీశైలం ధ్యానమాయ యజ్ఞం కానుంచి చేస్తున్నారట. మాకు తెలియదు. భద్రాద్రి గారు ఏం చేస్తారు? భద్రాద్రి గారు జడ్జి చేస్తున్నారు ఇప్పుడు వరంగల్. అరుణ గారు వాళ్ళిద్దరూ వైఫ్ హస్బెండ్ మంచిగా సేవ చేస్తారు. ఇక్కడ ఉసురుగాయల పెళ్ళని ఎక్కడ పిరమిడ్ ఉన్నా కూడా వాళ్ళకి
చేతనైనంత వరకు సాయం చేస్తూనే ఉంటారు. ఆ సార్ అనుకోకుండా నన్ను కలిసి హనుమంతరావు గారి రూమ్ దగ్గర ఉన్నప్పుడు ఏ ఊరు మీద నడితే నేను బోనకల్ అంటే సార్కు తెలుసో తెలియదని ఖమ్మం అని చెప్పాను. ఖమ్మం అంటే ఏ ఊరు అని అడిగారు. బోనకల్ అని చెప్తే కిషన్ రెడ్డి సార్, వరంగల్ సార్ నవ్వారు. ఒక ఊరోళ్ళు ఒక ఊర్లోనే తెలుసుకోలేకపోతున్నారని నవ్వారు. తెలియదు నాకు ఆ సారు. అప్పుడు మీరేనా మన శాఖాహార ర్యాలీ చేసింది బోనకల్లో అని చెప్పేసి అడిగారు. అవును సార్ అని చెప్తే మాది బోనకల్లేనమ్మా ఎట్లా అని చెప్పేశారు. చెప్తే సరే ఓకే సార్ అంటే మన ఊరు కోసం మనం ఏదైనా చేద్దామా అని చెప్పేసి సార్ అడగటం జరిగింది. మా సార్ అనుకున్నారు ఏదో మైకో ఏదో ఒకటి ఇస్తారు ఏదన్నా ర్యాలీకి అని చెప్పేసి ఆయన అనుకున్నారు. నేనన్నా కదా మన ఊర్లో పిరమిడ్ లేదు కదా, సార్ని పిరమిడ్ అడుగుదామని చెప్పేస్తే హనుమంతరావు గారు మేమంతా కూర్చొని మన కట్టాల కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ పక్కన కూర్చొని అందరం కలిసి మాట్లాడుకోవటం జరిగింది. జరిగిన దాంట్లో సార్ అడిగారు మీరు చూడండి మీ ఊరే కదా అని చెప్తే సరే పిరమిడ్ కడదామని చెప్పడం జరిగింది. ప్లేస్ చూడమన్నారు సార్, ప్లేస్ కూడా డబ్బులు ఇస్తామన్నారు. కానీ ఆ టైంలో ఎక్కడ ప్లేస్ దొరకలేదు. దొరకనప్పుడు నేను మా సార్కు చెప్పాను మనం ఇల్లు కోసం ఉంచుకున్న ప్లేస్లో కట్టేద్దాము అని చెప్తే మన ఇల్లుగా అంటే అదే వస్తుందిలేండి, మనం నేచర్ కోసం చేసినప్పుడు ఆ నేచరే మనకి ఇస్తుంది. ఒకసారి మా పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు సార్ చెప్పారు మనకెందుకు ఇల్లు, మనం ఎక్కడుంటే అక్కడ స్వామి అని పెట్టేస్తారు భోజనం, అవి అన్నీ మనయే, మనం ఎక్కడుంటే అదే మన ఇల్లు అని చెప్పారు. అలానే అనుకున్నాను. నేను ఉండటం కూడా అంత మంచి ఇళ్లలో కట్టుకుంటే ఒకే ఇంట్లో ఉంటాయేమో కానీ అంతకంటే మంచి ఇళ్లలోనే ఉన్నాను. నాకు ఎప్పుడూ ఆ నేచర్ లోడ్ చేయలేదు. అక్కడ ఆ పిరమిడ్ కట్టడం జరిగింది. తర్వాత కొంచెం వర్క్ అంతా మేమే చేయించుకున్నాం. ఇక అట్లా జరుగుతూ ఉంది. ఇప్పటికి 15 మంది అయ్యారు. చాలా బాగా జరుగుతుంది. బయటికి వెళ్ళి చేస్తుంటాము ధ్యాన ప్రచారాలు, ర్యాలీలు అవి చూసుకుంటూ మళ్ళీ వీళ్ళను కూడా కొంచెం మన దగ్గర మనం తయారు చేయాలని చెప్పేసి ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లోకి వెళ్ళటం జరుగుతుంది. మరి శాకాహార ర్యాలీలకి మీరు వెళ్తూ ఉంటుంటారు. అలా ఎంతమందికి మీరు ఈ పిరమిడ్ కట్టిన తర్వాత మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం నేర్పారు వాళ్ళకి? ఇక పాంప్లెట్లు మేము హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్తూ ఉంటాము. బస్సులో ఎక్కితే బస్సులో ఇవ్వటం, ట్రైన్లో ఎక్కితే ట్రైన్లో ఇవ్వటం. ఇక మేము వీలైనంత వరకు చెప్తూనే ఉంటాము. ఇక ఎంతమంది మార్పు అనేది తెలియదు, చెప్తూనే ఉంటాము. చాలా మందిలో మార్పు వస్తుంది. పిఎంసి ఛానల్ వల్ల ఇంకా మార్పు వస్తుంది. పిఎంసి ఛానల్ ఎవరింట్లో వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. సారు చెప్పారు కదా మనం ప్రచారం చేయక్కర్లేదు, ఎవరింట్లో వాళ్ళకే ఎవరి సెల్లో వాళ్ళకే వస్తుంది అన్నట్టు ధ్యాన ప్రచారం చాలా మంది మా దగ్గరకు వచ్చేసి మేము పిఎంసి ఛానల్లో ధ్యానం గురించి చూసాము, మాకు ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ అట్లా మైగ్రేన్ తగ్గిందంట, అట్లా అనుభవాలు మేము చాలా విన్నాము. అలాంటివి వచ్చి అడిగినప్పుడు ఇలా చేయాలని చెప్పేసి చాలా మందికి నేర్పటం జరిగింది. చాలా మంది బయటికి రావట్లేదు కానీ ఇంట్లో ఉండి వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు చేసుకోవటం జరుగుతుంది. మీరు లాస్ట్గా పిఎంసి ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ ప్రపంచమంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్మయం కావాలన్న ఆ పత్రిజీ సంకల్పం నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక గృహిణి ఇంట్లో ఉండి వంట ఇంటికే పరిమితమైన గృహిణి మరి ఒక భర్తకి భారీగా, ఒక పిల్లలకు తల్లిగా ఉండి మరి ధ్యానంలోకి వచ్చి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మా ప్రజల్ని ప్రభావితం చేశారు. అలాగే ఎన్నో శాకాహార ర్యాలీలు చేయటం, తర్వాత దేవాలయాలకు వెళ్ళి దేవాలయాల్లో కూడా ధ్యానం చెప్పటం, మరి వారి ప్రయాణం మొత్తం కూడా ఉదయం నుంచి లేస్తే సాయంత్రం వరకు మరి పాంప్లెట్లు పంచుకుంటా ఎంతో మందిని మరి ధ్యానులుగా తీర్చిదిద్దుతున్నారు. మరి అలాంటి గృహిణి ఇంకొక మహిళతో మనం ఈ రోజున మరి ఈ బోనకల్లు మండలంలో బోనకల్లో ఉండం ధ్యాన భారత్ కార్యక్రమంలో ఇంకో మహిళతోని వెంకటరమణ గారితో మనం తీసుకుందాం. రండి వెంకటరమణ గారు, మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు? మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉంది మీకు ఈ ధ్యానం పరిచయం? ధ్యానంలో రాగతలకి ఎలా ఉన్నారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? మరి పిఎంసి ప్రేక్షకులకి చెప్పండి. హాయ్ అండి,
గుడ్ మార్నింగ్ అండి. పిఎంసి ఛానల్ వారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రకృతి మాత పిరమిడ్ దగ్గర ఉన్నామండి, బోనకల్లు. మాది ముష్టికొండల గ్రామము. నా పేరు వచ్చేసి వెంకటరమణ, దారగాని వెంకటరమణ. నేను వచ్చేసి కరెక్ట్గా 2016 అట్లా 2016 అట్లా వచ్చేసానండి మెడిటేషన్ చేయటానికి. అప్పుడు పత్రిజీ గారు ముష్టికుంట్ల వచ్చేసి పిరమిడ్ ధ్యానం గురించి చెప్పారు. తర్వాత బోనకల్లు కూడా ప్రకృతి మాత అని మేడం, శైలజ మేడము, శ్యామ్ సారు, పాల్వంచ హనుమంతరావు సారు వీరందరూ కలిసి మాకు ముష్టికుంట్ల గ్రామానికి 41 days మనకి మెడిటేషన్ క్లాసులు జరిగినాయి, శాకాహారాలు జరిగింది. తర్వాత అప్పుడు నేను శాకాహారంగా ఉందామని అనుకున్నా. జస్ట్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 2025 వరకు కూడా నేను శాకాహారంగానే ఉన్నాను. మా ఇంట్లో దేవుళ్ళు కూడా పెట్టుకున్నారు. అయినా కూడా నాకు వాళ్ళ వరకే పెట్టేదాన్ని, నా వరకైతే అక్కడ తినేదాన్ని కాదు. ఇప్పటి వరకు అయితే నేను శాకాహారంగానే ఉన్నాను. ఎందుకనంటే మనలో ఉన్న భావాన్ని మనం మన ఇంట్లో మారి మన తర్వాత మిగతా గ్రామానికి మనం ఏం చేయగలుగుతున్నాము అనేది మనకి ఇంపార్టెంట్. మెయిన్గా మనం మారాలి, మన హస్బెండ్ మారాలి, పిల్లలు మారాలి. ఇంతమంది మారాక మనం ఒకటి తర్వాత మెడిటేషన్కి చేయాలని కొన్ని పాలడుగు, బోనకల్లు ఇట్లా గ్రామానికి అప్పుడప్పుడు మేడం గారు, శ్యామ్ సారు ఫోన్ చేస్తుంటారు. అప్పుడు వచ్చి మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. నేను కూడా ఇంటి దగ్గర 1 hour చేస్తుంటాను. ఉదయం ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేస్తూ ఉంటాను మెడిటేషన్ అనేది. మన 1 hour కనీసం మనం 1 hour మెడిటేషన్ చేయాలి. 1 hour మంచిగా దేవుడి గురించి అయినా ఏమైనా ఉంటే చెప్పొచ్చు. 24 hours మనము 2 hours మనం ఇట్లా స్పెండ్ చేసుకుంటూ మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చని నాకు అనిపిస్తుంది. మనం 24 గంటలు ఉంటుంది, కానీ మనం ఎందుకో అది ఇంకా చేయలేకపోతున్నాము. మనం ఈ ధ్యానం ద్వారా మనకి చాలా పవర్ఫుల్. మేడం చెప్పారు, ఇప్పుడు శ్యామ్ సారు మేడం శైలజ మేడం చెప్పారు. ఎట్లా అంటే ధ్యానమయం కావాలి అని వారు అనుకోవటం కాదు, మనం కూడా కావాలి. మన ఈ ప్రపంచం మొత్తం కూడా ధ్యానమయం కావాలని, ధ్యానులు కావాలని, అందరూ మెడిటేషన్ చేయాలని, 1 hour 100% చేయాలని పొద్దున్నే ఈవినింగ్ వరకు కూడా నేను అనుకుంటున్నానండి. ఇక్కడున్న ప్రపంచకమే కాదు, ఎక్కడైనా సరే మెడిటేషన్ అనేది చాలా పవర్ఫుల్. అది హనుమంతరావు సార్ చెప్తారు, మన మాటే మంత్రం అని. మనం మాట్లాడే మాట చాలా అమూల్యమైన సందేశంగా రావాలని కోరుకుంటూ, ఇక్కడ బోనకల్లో జరిగే శ్యామ్ గారు కానీ, మా శైలజ మేడం కానీ, మిగతా 10 members మేము కడతాలో వెళ్ళాము మొన్న అందరం కలిసి. కానీ ఇన్ని సంవత్సరాలు చేశా కానీ మెడిటేషన్ అనేది నేను పోలేకపోయా. అది కూడా ఎన్నో టెంపుల్స్ చూసి అది కూడా చూడాలనుకున్నా, చూసా. కానీ అది చూడాల్సిన కడతాలంటే మామూలు కాదండి, చాలా పవర్ఫుల్. అది అక్కడ చూశాక జ్ఞానం అనేది మారపోతే అది వేస్ట్ కింద లెక్కండి. ఇక తర్వాత ఏంటంటే మనం అనుకునేది ఏంటంటే ఎప్పుడైనా ఎవరినైనా కూడా అనవసరంగా అనకూడదు. మనం మారాలి, మెయిన్గా మనం మారాలి. మెడిటేషన్ చేసే ఏ వ్యక్తి అయినా కూడా మారాలని కోరుకుంటున్నా. మిగతా వాళ్ళు కూడా అందరూ మారటానికి మనం సహనం ఉండాలి. ఆ సహనాన్నే మనకి ఓర్పు వచ్చిద్ది అని నేను నమ్ముతున్నా. ఎప్పటికీ కూడా మా ఇంట్లో అయితే నేనే మారుతానండి, ఎవ్వరూ మారరు. కానీ నేను మారాక వాళ్ళు మారతారని నా కాన్ఫిడెన్స్ ఉందండి. మారతారని నేను అనుకుంటున్నా, అలానే ప్రయత్నం చేస్తున్నా. మారతారు, మారి తీరతారని నా కాన్ఫిడెన్స్ అండి. ఎందుకంటే ఎంతసేపు చెప్పినా కూడా మనమే కాదు, మన ఇంట్లో కూడా ఫ్యామిలీస్ కూడా అన్ని శాకాహారంగా మారి అందరూ కూడా ముందుకి ఎవరైతే ఏం చేస్తున్నారో వాళ్ళకి పిరమిడ్స్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళాలి, శాకాహార ర్యాలీకి వెళ్ళాలి. నాకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చిన హనుమంతరావు సార్కి, మరి శ్యామ్ సార్కి, శైలజా మేడంకి, సరోజిని పిన్నికి, మిగతా పద్మా గారికి, ఇంకా ఇక్కడ ఉన్న 10 members ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచిగా చేయాలి. శైలజా మేడం అనుకుంటున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కావాలి, ఇక్కడ మెడిటేషన్ అనేది కావాలి అనుకుంటున్నారు. అది కూడా కావాలని నేను కోరుకుంటున్నాను. మా ముష్టికుంటలో కూడా ఒక పిరమిడ్ ఉంది, కానీ అది మంచిగా రావట్లేదు, మంచిగా చేయట్లేదు వాళ్ళు.
ఇంకో పిరమిడ్ కూడా మా ఇంటి దగ్గరలోనే ఉన్న ప్లేస్లో కూడా చేస్తే బాగుండని నాకు బాగా కోరిక ఉంది. ఆ కోరికని తీరిస్తే బాగుండని ఆ పత్రిజీ గారిని వెళ్ళ కోరుకుంటాను. నా ఇంట్లో ఏ చిన్న ప్లేస్, కొంచెం ప్లేస్ ఉన్నా కూడా పిరమిడ్ కావాలని నేను కోరుకుంటున్నాను. అదైతే బాగుండని ఈ ప్రకృతి మాత పిరమిడ్ ఆధ్వర్యంలో నేను కోరుకుంటున్నా. మా ముష్టికుంట్ల గ్రామంలో ఇంకొకటి వచ్చేసి అందరికీ సేవ చేయాలని నేను అనుకుంటున్నా. ఆ సేవ చేస్తే బాగుండని కోరుకుంటున్నా. శైలజ మేడం ఎట్లయితే అన్నదానం కావాలని కోరుకుంటున్నారో నేను కూడా చేయాలనే కోరుకుంటున్నా. అలాంటి మెస్మరైజ్ నాకు ఈ పిఎంసి ఛానల్ ద్వారా వస్తుందని అనుకుంటున్నా. కావాలి, అది ముష్టికుంట్లో జరగాలి. మేడం, ఇప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది ఇలా అని చెప్తున్నారు. ఇప్పుడు ఎంతో మంది ఇంకా ధ్యానం తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మీరు ఏం సందేశం ఇస్తారు? ఎవరైనా సందేశం కాదండి, ఇది మన 24 గంటల్లో మనం 1 గంట ఖచ్చితంగా ఉదయం లేచాక మెడిటేషన్ అనేది చేయాలని, కుదిరినప్పుడు ఈవినింగ్ అయినా మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా చేయాలి అని నేను చెప్తున్నానండి. 1 గంట యోగా లాగా కూడా చేసుకున్నా కూడా మెడిటేషన్ అనేది కూడా అవసరమని మన ప్రేక్షకులకు, పిఎంసి ప్రేక్షకులకు అందరికీ కూడా మెడిటేషన్ అనేది సార్ చెప్పారు. చెప్పకపోయినా కూడా నాకు కూడా బీపీ ఉంది, అలాంటిది నాకు కూడా తగ్గింది. వేరే అందరికీ కూడా తగ్గుతుందని నేను అనుకుంటున్నానండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మనం బాగుండాలి అని అనుకుంటేనే ఇది సాధ్యపడిద్ది తప్ప ఒకళ్ళిద్దరితో అయ్యేది కాదండి. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో చాలా మార్పు వచ్చింది. తర్వాత మరి ఇప్పుడు వాళ్ళని రావాల్సిన వాళ్ళకి మీరేమి ప్లాన్ చేసుకుంటున్నారు? ఎంతో మందిని మార్చాలని మీరు అనుకుంటున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు? సార్, మనం అనుకుంటాం కానీ ఆయన పత్రిజీ సార్ ఎవరినైనా మార్చగలిగే శక్తి ఉంది. మనం అనుకుంటూ మనం మెడిటేషన్ చేసుకున్నాక మనం అంటూ మనకు జరగని విషయం అంటూ ఉండదు. ఇక్కడ అనుకోకుండానే నేను మెడిటేషన్ చేసిన దగ్గర నుంచి నాకు ఏదైనా కూడా అనుకోకుండానే జరిగింది. ఇప్పుడు కూడా మీ అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా జరిగిద్దని నేను హామీ ఇస్తున్నాను. 100% కూడా మెడిటేషన్ చేయాలి అని నేను కోరుచున్నానండి. కనీసం ఒక 10 మినిట్స్ అయినా చేయండి. అందరూ ఆరోగ్యంగా ఉంటారు, బాగుండాలని కోరిక నాకు ఉంది, ప్రకృతికి ఉంది. ఇలా శాకాహారం ఎందుకు అని అంటే మనం ఒక జీవిని, మూగజీవులని చంపకూడదని ఉంది. అట్లా చంపకూడదు. చంపి మనం ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా కూడా శాకాహారాలు జరగాలని కోరుకుంటూ, ఇంకా జరగాలని కోరుకుంటూ మేడం చెప్తారు. అక్కడక్కడికి శాకాహారాలకి నేను కూడా పాల్గొంటా. హనుమంతరావు సార్ కూడా కలుస్తారు సార్. ఓకే మేడం, చాలా అద్భుతంగా చెప్పారు మీ సందేశం. మరి ఇంకొక మహిళతోని మనం ఈ ముష్టికుంట బోనకల్లు మండలం బోనకల్లో ఉన్నాం. ధ్యాన భారత్ కార్యక్రమానికి ఇంకొక మహిళతోని మనం ఇంటర్వ్యూ తీసుకుందామండి. మేడం, మీ పేరు చెప్పండి. మీ పేరు ఏం పేరు? దారగాని సరోజిని గారు. సరోజిని గారు మరి ఎన్ని రోజుల నుంచి ధ్యానంలోకి వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ మార్పు మరి ఈ ప్రేక్షకులకు చెప్పండి. ముందుగా బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. పిఎంసి ఛానల్ మాస్టర్లందరికీ నా ఆత్మ ప్రణామాలు. శైలజ మేడానికి, సార్కి అందరికీ ఆత్మ ప్రణామాలు. నేను 2022 జనవరి 28వ తారీఖు నుంచి ధ్యానం చేసుకుంటున్నా. వైరా సత్యవతి మేడం గారు ఫోన్ చేసి చెప్పింది, సరోజిని ఇట్లా ధ్యానం చేసుకుంటే మనకి బాగుంటుంది, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి, నువ్వు ధ్యానం చేసుకో అని చెప్పింది ఫోన్ చేసి. ఆ రోజు నుంచి నేను ధ్యానం చేసుకుంటున్నా. ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి నేను నీసు బంద్ చేసిన. ఇప్పుడు 3వ సంవత్సరం. నాకు బీపీ షుగర్ ఉంది, అవన్నీ కంట్రోల్ అయినాయి. కాకపోతే టాబ్లెట్లు కొద్దిగా వేసుకుంటున్నా. ఇప్పుడు మంచిగా నాకు ఆరోగ్యం బాగుంది. నేను భయపడ్డా మా సార్కి నన్ను ఇక్కడ పిరమిడ్ కాడికి పోనీయడో ధ్యానం చేసుకొనిడో అని భయపడ్డా. కానీ అవన్నీ ఏమి లేవు, బాగానే ఒప్పుకొని మంచిగానే శాకాహారాలకు రాలిపోతున్నా, అన్నిటికి పోతూనే ఉన్నా. మంచిగానే ఏమనుకుంటుంటాడు. ఇక్కడ 41 రోజు అఖండ ధ్యానం గంట పెట్టినప్పుడు వచ్చి చేసుకుంటాం పిరమిడ్ కాడికి. వైరా పోయినాం, శాకాహారాలకి కొత్తగూడెం పోయినాం, ఖమ్మం పోయినాం.
అప్పటి నుంచి నేను ధ్యానం చేసుకుంటూనే ఉన్నా. మా ఇంట్లో కూడా మా మానవుడు గంట చేసుకుంటాడు. అందరికీ నాకు తెలిసిన వాళ్ళందరికీ మా చుట్టాలకు కానీ అందరికీ నేను ధ్యానం చేసుకోండి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనం ట్యాబ్లెట్లు వాడాల్సిన పని ఉండదు, నీజు బంద్ చేయండి అని చెప్తారా. కాకపోతే కొద్దిగా టైం పట్టుద్దని నేను అనుకుంటున్నా. అందరికి చెప్తూనే ఉన్నా తెలిసిన వాళ్ళందరికీ. నేను మా ఇంట్లో కూడా మా సార్కి కూడా చెప్తా ధ్యానం చేసుకో బాగుంటుందని. కాకపోతే ఆయన కొద్దిగా మారే టైం పట్టుద్ది. మా కైలాసపూరి పోయినాం 2 సంవత్సరాలు ధ్యానం మహాయాగానికి. అక్కడ బాగా జరుగుతుంది, లక్షల మంది జనం వస్తారు, దేనికైనా లోటు లేకుండా మంచిగా అక్కడ బాగుంటుంది. అక్కడ చూసినాక నాకు ఎంతో బాగా అనిపించింది. జనం కూడా ఇంకా మారాలే అని ఉంది అని ఉంటాను సార్. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో ఉండ మార్పు చెప్పండి. నాకు ధ్యానాలకు వచ్చిన తర్వాత నాకు కోపం అనేది పోయింది సార్. కోపం అనేది పోయింది. ఇంతకుముందు మా వారు ఏదన్నా అరిచినా కూడా నేను ఎదురు మాట్లాడేది. అట్లాంటిది నా కోపం అన్నీ పోయినాయి. నాకు ఓపిక వచ్చింది, మంచిగా నిమ్మలం వచ్చింది. నేను అందరికీ చెప్తా, మీరు ధ్యానం చేసుకుంటే మీకు కోపాలు పోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి. బీపీ షుగర్లు కానీ ఇవి ఉన్నా కూడా మనం ట్యాబ్లెట్లు వాడాల్సిన పని ఉండదు. తెల్లవారుజామున లేచి ధ్యానం చేసుకోవటం, పగులు ఎప్పుడు పని ఖాళీగా ఉంటే అప్పుడు చేసుకోవటం, బుక్కులు తెచ్చుకొని చదువుకోవటం అన్ని చేసుకోండి అని చెప్తా. నేను కూడా బుక్కులు చదువుతున్నా, తులసి దళాలు చదివిన, మరి సీతాయనం అన్ని చదువుతున్నా. మొన్న కూడా డిసెంబర్లో అక్కడ మహాయాగం జరిగిన కాడ బుక్కులు కొనుక్కొచ్చుకొని పని కాగానే కూర్చొని బుక్ చదువుకుంటా ఒక అర్ధగంట. తర్వాత అన్నం తిని ధ్యానం చేసుకుంటా. తెల్లవారుజామున 3ంటికి లేచి 2 గంటలు 2 గంటలన్నర, ఒక రోజు 3 గంటలైనా ధ్యానం చేసుకుంటా. నాకు బాగా ఇష్టం, నేను ధ్యానం చేసుకోవాలి, అందరికీ నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను ధ్యానం గురించి చెప్పాలనేది ఉంది. నేను అందరికి చెప్తూనే ఉన్నా తెలిసిన వాళ్ళకి. ఇంకా నాకు బయటికి పోయి కూడా మా ఊరు ముష్టికుంట్ల సొంతూరు, అక్కడికి పోయి కూడా అందరికి చెప్పాలని నాకు బాగా ఇష్టం. నేను ధ్యానంకి ఎక్కడ సేకారాలు మేడం గారు చెప్పినా కూడా నేను వెళ్తూనే ఉంటాను. నాకు పోయి చెప్పాలి, అందరికీ ఎదటోళ్ళకి చెప్పాలి, వాళ్ళు కూడా మారాలి అని బాగా ఇష్టం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని మార్చారు మీరు? మీరు మారారు కదా, మరి మీరు ఎంతమందిని మార్చారు? ధ్యానాలకు వచ్చిన తర్వాత 2 మారారు సారు. మరి ఇంకా మార్చరని ఉన్నది. కాకపోతే కొద్దిగా టైం పట్టుద్ది, వాళ్ళు ఆలోచిస్తారు. ఇక మారుతారు, ఇంకా మారాలనే ఉంది. అందరూ చెప్పాలి, బయటికి పోయి అందరికీ ధ్యానం గురించి చెప్పాలి, ఆరోగ్యాల గురించి చెప్పాలనేది నాకు బాగా కోరిక. చూశారు కదండి, మరి ధ్యాన భారత కార్యక్రమంలో మనం బోనకల్లో ఉండడం. మరి బోనకల్లో అనేక మంది పిరమిడ్ మాస్టర్స్తోని మరి వారి యొక్క ధ్యాన అనుభవాలు తీసుకుంటున్నాం. మరి ఇంకొక మహిళతోని మనం ధ్యాన అనుభవం తీసుకుందాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేం పేరు? నమస్తే సార్, నా పేరు పద్మావతి. పద్మావతి, మరి ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడేనా? మాది గోవిందాపురం, అయితే లక్ష్మీపురం దగ్గర గోవిందాపురం. అంటే ఇక్కడే నుంచే వచ్చారు, చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చారు. మీరు మాట్లాడండి, మీ యొక్క అనుభవం చెప్పండి. అయితే ఇక్కడ బోనకల్ వచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి సార్. మేము అయితే 2 years నుంచి మేము ధ్యానంలోకి వచ్చాం. మీ పేరు చెప్పండి. నా పేరు పద్మావతి అండి, తమ్మారు పద్మావతి. గట్టి చెప్పండి. తమ్మార్పు పద్మావతి నా పేరు. ఫస్ట్ మేము ధ్యానంలోకి వచ్చి 2 years అవుతుంది. అయితే ఫస్ట్ కొంత సెల్లో చూసామండి ధ్యానం గురించి. అదేంటో మాకు తెలియదు, పిరమిడ్ అంటే కూడా మాకు తెలియదు, ఎట్లాగా ఉంటుందో కూడా తెలియదు. మా బాబు ఒకరోజు ఫ్రెండ్స్ తీసుకొని పిరమిడ్ కాడికి ఇక్కడికి వచ్చారు. బోనకల్లో ప్రకృతి మాత పిరమిడ్ కాడికి వచ్చారు. వస్తే మా బాబు వెళ్ళి 1 గంట కూర్చున్న తర్వాత ఇంటికి వచ్చి, అమ్మ పిరమిడ్లో నేను కూర్చొని ధ్యానం చేస్తే చాలా బాగుంది, మంచిగా ఉంది, వెళ్దామమ్మా మనం కూడా అని అన్నాడు. అంటే అలాగా అని అప్పటి నుంచి నాకు పిరమిడ్ అంటే తెలియంది ఆతృత, ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు చూడాలా పిరమిడ్ కాడికని నాకు బాగా ఆతృత ఉండేది. అయితే శ్యాము గారు ద్వారా మా వారికి కొంచెం పరిచయం ఉంది, అంటే కనుక్కుంటే శ్యాము గారిదని చెప్పారు. అలాగా అని ఒకరోజు మేమందరం కరెక్ట్గా జనవరి ఈ టైంలోనే పండగ రోజు వచ్చినాం. మేము జనవరిలో సంక్రాంతి పండగ అప్పుడు వచ్చినాము 2 years క్రితం. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఒకరోజు మేము కూర్చొని వెళ్ళాము.
అట్లా మేడం గారిని సార్ని కలవటం అయింది. ఇట్లా చేసుకోండి బాగుంటుంది అన్నారు. చేసుకున్నాము. చేసుకున్న కాడ నుంచి బాగానే ఉంది. మేము రోజు 2 గంటలు చేస్తామండి. అయితే 2 గంటలు చేస్తాము మెడిటేషను. పుస్తకాలు చదువుతారా మీరు? బుక్స్ చదువుతారా? బుక్స్ కూడా చదువుతామండి. బుక్స్ చదువుతాం. మా బాబు మళ్ళీ భగవద్గీత కూడా కొనుక్కొచ్చి ఇచ్చిండు. అది కూడా చదువుతున్నాను. అయితే మేము బాగానే చేసుకుంటున్నాము. మా ద్వారా ఇంకా కొంతమందిని మార్చాలి, మెడిటేషన్లోకి రావాలని కోరిక. అయితే మా ఊర్లోనే నాకు పిరమిడ్ కట్టాలి, చాలామందిని మా ఊరు వాళ్ళందరినీ కూడా ధ్యానంలోకి తీసుకురావాలని బాగా కోరిక ఉండేదండి. ఆ కోరిక నెరవేరాలని ఇప్పుడు మీ అందరి ద్వారా నేను అనుకుంటున్నాను. త్వరగానే నెరవేరాలి ఆ కోరిక. మీ కోరిక నెరవేరుతుంది. మీరు గట్టి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. నాకు అదే ఉంది బాగా. మా ఊర్లో చాలా మందిని ధ్యానాలు చేసి మా ఊర్లో పిరమిడ్ కట్టుకోవాలని నాకు బాగా కోరిక ఉంది. నా మనసులో కోరిక ఈరోజు నేను బయట పెట్టాను. అప్పుడప్పుడు ఇంట్లో మా వారితో అంటాలే కానీ ఇక అది ఈ సారు ద్వారా అంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు ధ్యానం గురించి మరి చుట్టుపక్కల వాళ్ళకి చెప్తున్నారా? చుట్టుపక్కల అంటే నాకు అంతగా పరిచయం లేదండి. నేను ఇంట్లో నుంచి బయటికి తక్కువ వెళ్ళటం. అయితే మా ఆడపడుచు వాళ్ళకి మా రిలేషన్ వాళ్ళకే చెప్తాను. అయితే మొన్న మా ఆడపడుచు వాళ్ళని కూడా ధ్యాన మహాచక్రానికి తీసుకొచ్చానండి. తీసుకొస్తే వాళ్ళు అంతకుముందు కొద్దిగా ఇదిగా ఉండేది, వాళ్ళని చేసుకోమంటే చేసుకున్నారు. చేసుకున్నాక ఆ అమ్మాయికి ఒక 15-20 రోజుల్లోనే మ్యారేజ్ అంతకుముందు వచ్చిపోతా ఉంటే ఇది చేసుకున్నాకనే మ్యారేజ్ కూడా కుదిరిందండి. రీసెంట్గా వచ్చే నెలలో మ్యారేజ్ అవుద్ది మళ్ళీ ఆ అమ్మాయికి. చేసుకోమని చెప్పాను. నాకు బాగుంది చేసుకుంటే అంటున్నారు వాళ్ళిద్దరు కూడా, మా ఇద్దరు ఆడపడుచులు కూడా. నాకు కావాల్సింది కూడా అదే, వాళ్ళకి కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. శాకాహార ర్యాలీలకు వెళ్తుంటుంటారా? వెళ్తామండి. మేడం గారు, శ్యాము గారు, శైలజ గారు చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు మేము వస్తానండి. మా పిల్లలు కొంచెం స్టడీగా ఉన్నారు కాబట్టి, చదువుకుంటున్నారు కాబట్టి ఒక్కోసారి బయటికి వెళ్ళడం కూడా కుదరదండి. వీలు కుదిరినప్పుడు కంపల్సరీగా వెళ్తాను. చూశారు కదండి, మరి ధ్యాన భారత ప్రోగ్రాంలో మహిళలు ఇంటికి పరిమితమైన వాళ్ళు మరి బయటికి వచ్చి ధ్యానం చేసిన తర్వాత ఈ ధ్యానంలో ఎన్నో మార్పులు, పెను మార్పులు వాళ్ళ ఇళ్లలో చేసుకుంటున్నారు. తర్వాత చుట్టుపక్కల వాళ్ళని మారుస్తున్నారు. ఎన్నో గ్రామాల్లో పోయి పిరమిడ్ నిర్మాణాలు కూడా చేయటం జరుగుతుంది. మరి ఇలాంటి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మహిళలంతా కూడా పెను మార్పులు జరుగుతున్నాయి. ప్రతి వాళ్ళు మరి ధ్యానం చేయాలి, ఆనందంగా ఉండాలనేదే ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులకు బ్రహ్మర్షి పత్రిజీ చేసుకున్న ఈ మహాభాగ్యం. అందరినీ ఈ ప్రపంచాన్నే మార్చాలనేదే సార్ యొక్క కాన్సెప్టు. ఈ యొక్క కాన్సెప్ట్లో 3: ఒకటి పిరమిడ్ జగత్తు, మరి శాకాహార జగత్తు, ధ్యాన జగత్ కావాలని చెప్పేసి బ్రహ్మర్షి పితామహ కోరుకున్న కార్యక్రమం. ఈ యొక్క పిఎంసి ఛానల్ ద్వారా ఎన్నో గ్రామాలు, ఎన్నో రాష్ట్రాలు, అలాగనే ఎన్నో దేశాల్లో కూడా మరి ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిరంతరంగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసుకోవాలి. మరి ఇంకొక వెబ్సైట్లో మనం ఇంకొక గ్రామంలోకి పోయి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. మరి పిఎంసి ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులకి యొక్క ఆత్మ ప్రణామములు. మరి థ్యాంక్ యూ. మరొకసారి కలుసుకుందాం. ఏమేది మంగమేది మరి మంగమ్మ